మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పెట్టండి. ప్రమాణమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాత్ర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావి గన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండరు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మావి గన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు, మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. అందుకనే దీనికన్నా లేదు 1,00,000 ఎకరాల్లో రాజధాని కోసమే కట్టాలా, దానికి 2 లక్షల కోట్లు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే పెట్టాలా, అక్కడే రోడ్లు వేయాలా, అక్కడే డ్రైనేజీలు వేయాలా, అక్కడే వాటర్ కనెక్షన్లు ఇవ్వాలా, అక్కడే కరెంటు. నా జీవితం అంతా అదే చేస్తూ ఉంటా, దానికోసమే అప్పులు తెస్తా, దానికోసమే స్కాములు చేస్తా అని అంటే నిజంగా పెట్టలేరని తెలిసి, అసాధ్యమని చెప్పి తెలిసి, ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు, అది ఇప్పటి ప్రకారం. ఇంక ఇది పూర్తి అయ్యేసరికి అది ఎన్ని లక్షల కోట్లు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని దశాబ్దాలు పడుతుందో. సో సాధ్యం కానిది ఒక పెట్టలేరని తెలిసి కేవలం నీ స్వార్థం కోసం నువ్వు నీ బినామీల ఆస్తుల విలువలు పెంచుకునే దానికోసం రాష్ట్రం మీద భారం మోపుతూ, అప్పులు తీసుకొస్తూ, రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబులేకి నెట్టేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కొత్త స్లోగన్ తీసుకున్నాడు, మావి గన్ అంటూ. నాకైతే అర్థం కాల, డిక్షనరీలో కూడా చూసా, ఎక్కడ దొరకలా. బుద్ధి లేని వ్యాఖ్యలు, నవ్వులాట వ్యాఖ్యలు.
అంటే ఏంటిది నాకు అర్థం కావడం లేదు. అంటే తెలుగు జాతి ఆత్మగౌరవం పట్టలేదు. దుర్మార్గమైన రాజకీయాలు, నేరాలు ఘోరాలు చేసే ఆలోచనలే. వీళ్ళకు ప్రజల గురించి పట్టింపు లేదు, రాష్ట్ర భవిష్యత్ అంతకంటే లేదు. విధ్వంసాలు చేయడం, విషం చంపడం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం. అమరావతిని చంపాలనుకున్న మీరు ఇంకా బాగుపడే సమస్య లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని బిల్లుపై పార్లమెంట్లో వాకౌట్ చేశారు. శాశ్వతంగా మీరు ఆ పార్టీని బ్యాకప్ ఏం చేయాలి, బ్లాక్అవుట్ చేయాలి. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. రాజకీయాల నుంచి ఇలాంటి వాళ్ళని నేను చాలా రాజకీయాలు చూసా. 5 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న 48 ఏళ్లుగా రాజకీయాలు చేశా. హేమాహేమిని చూశా, అనేక సమస్యలు చూశా. ఇంత చౌకబారు రాజకీయం, ఇంత నీతిమాలిన రాజకీయం నేను ఎప్పుడూ చూడలేదని చెప్పి నేను మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అమరావతి, ఆంధ్రప్రదేశ్, ఒక్క అమరావతినే కాదు, 3 మెగా సిటీలు విశాఖపట్నం, తిరుపతి డెవలప్ చేస్తాం. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అమరావతి ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే ఎక్కడ లేని వైబ్రేషన్స్ వస్తాయి. ఇక్కడి నుంచి పరిపాలన సమర్థవంతంగా చేసి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అమరావతి సాక్షిగా ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇక అమరావతి అన్స్టాపబుల్, ఎవరు స్టాప్ చేయలేరు. అమరావతి అజేయం, అద్వితీయం, భవిష్యత్ అవిరామం అజరామరం. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, మీరే చూస్తారు. హైదరాబాద్ నగరం 95-2004లో వేసిన ఫౌండేషన్. హైదరాబాద్ ప్లస్ అమరావతి. క్వాంటం వస్తుంది, ఒకటి కాదు, ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు కూడా ఏమరపాటుతో ఉంటే మళ్ళా సమస్యలు వస్తాయి. అప్రమత్తంగా ఉందాం. మీకు నేను అండగా ఉంటా. ప్రపంచం మొత్తం బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ తీసుకొచ్చి అమరావతిని బ్రహ్మాండమైన రాజధానిగా చేసి నా రుణం తీర్చుకుంటా. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఎంత గర్వంగా ఉందంటే చెప్పలేనంత గర్వంగా ఉంది. దానికి కారణం ఈ అమరావతికి శాశ్వతత్వాన్ని తీసుకొచ్చాం. ఎవ్వడు కూడా రాబోయే రోజులు ఈ చట్టాన్ని మారుస్తామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేసిన చట్టం. ఈ చట్టాన్ని ఎవరూ మార్చలేరని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్రం మొత్తం అమరావతి పైన